మెయిన్ కారణం ఏంటంటే లివర్ సంబంధిత వ్యాధులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం ఏం లేదు. సో ఎండ్ దశలో దానికి సంబంధించిన ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి, ఎలా సాల్వ్ చేయాలి, దానికి సంబంధించిన ప్రముఖ డాక్టర్ పార్థసారథి గారు ఉన్నారు సికింద్రాబాద్ యూనివర్సిటీ హాస్పిటల్లో. వారి ద్వారానే మిగతా విషయాలు తెలుసుకున్నామండి. నమస్తే అందరికీ, పత్రికా విలేకరులందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పార్థసారథి. నేను లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీని ప్రజెంట్ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ సెంటర్లో వర్క్ చేస్తున్నాను. మెయిన్ ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా చేస్తాం, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ ఏ విధంగా చేస్తాం, ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అనేది ఎటువంటి పేషెంట్స్కి అవసరం పడుతుంది, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అయిన తర్వాత పేషెంట్స్ యొక్క లైఫ్ స్పాన్ కానీ లేదంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ ఎట్లా ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ని మనం పబ్లిక్ ఇవ్వడానికి మెయిన్ ఉద్దేశము. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటంటే పూర్తిగా పాడైపోయినటువంటి లివర్ని కంప్లీట్గా తీసేసి దాని ప్లేస్లో కొత్త లివర్ని పెట్టడాన్ని లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అంటాము. ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ముఖ్యంగా కొన్ని కారణాల వల్ల ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ వెళ్ళే పేషెంట్స్కి పెడతాం అనమాట. ఈ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అనేది చాలా కారణాల వల్ల వస్తుంది, మనందరికీ తెలిసిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మద్యపానం సేవించడం వల్ల, రెండోది హెపటైటిస్, వైరల్ హెపటైటిస్ బి అని, హెపటైటిస్ సి అని, వైరల్ హెపటైటిస్ ఎండ్ స్టేజెస్లో కూడా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం పడుతుంది. రీసెంట్గా అంటే ఈ మధ్య కాలంలో కొత్తగా ఆవిర్భవం అవుతున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఒబేసిటీ, అంటే ఊబకాయం వల్ల వచ్చేటువంటి లివర్ ప్రాబ్లమ్స్. దాన్ని నాష్ అంటామంట, అంటే నాన్ ఆల్కహాలిక్ స్టీటో హెపటైటిస్. అంటే ఆల్కహాల్ ఏం తీసుకొని అవసరం లేదు, కానీ ఊబకాయం వల్ల కూడాను లివర్ పాడయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అదేవిధంగా కొంతమందికి ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటాం. అంటే ఏంటంటే మన శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మన యొక్క లివర్ని డ్యామేజ్ చేస్తుంది అనమాట. అంటే ఎటువంటి మనకి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవు, మనం ఆల్కహాల్ తీసుకోము, రెగ్యులర్గా డైట్ తీసుకుంటాము, ఒబెసిటీ లేదు, ఏమీ లేకపోయినప్పటికీ కూడాను మన ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే మన వ్యాధి నిరోధక శక్తి మన ఇంటర్నల్గా ఆర్గాన్స్ మీద అంటే మన లివర్ మీద అటాక్ చేసి లివర్ని డ్యామేజ్ చేస్తుంది. దాన్ని ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటాం అనమాట. ఇట్లా పెద్దవాళ్ళలో ఇందాక చెప్పినట్టు మద్యపానం సేవించడం వల్ల, వైరల్ హెపటైటిస్ వల్ల, నాష్ రిలేటెడ్ లివర్ ప్రాబ్లం వల్ల, ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ వల్ల లివర్ అనేది పాడవుతుంది అనమాట. లివర్ పాడయ్యి అల్టిమేట్గా ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్కి వెళ్తుంది అనమాట. యూజువల్గా మెయిన్గా లివర్ ప్రాబ్లంలో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లివర్ ఆల్మోస్ట్ 70 to 80% డ్యామేజ్ అయినంత వరకు కూడా మనకి ఎటువంటి లక్షణాలు తెలియవు. అది మెయిన్ ప్రాబ్లం, లివర్తో ఉండే మెయిన్ ప్రాబ్లం. ఎందుకంటే వేరే అవయవాలు తీసుకున్నాం అనుకోండి, సపోజ్ కంటి చూపు కొద్దిగా మనకి తగ్గినా సరే ఇమీడియట్గా మనకు తెలుస్తుంది. బట్ లివర్ ఏంటంటే ఆల్మోస్ట్ 70 to 80% డ్యామేజ్ అయినంత వరకు కూడా మనకి ఎటువంటి లక్షణాలు తెలియవు. ఒక్కసారి 80% డ్యామేజ్ అయ్యి దాటిన తర్వాత అప్పుడు స్లోగా పేషెంట్స్లో లక్షణాలు అనేవి తెలుస్తుంది. పేషెంట్స్కి ఎట్లా మనకి లివర్ ప్రాబ్లం ఉన్నదని తెలుస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాండిస్, అంటే పచ్చకామర్లు అంటాం కదా, అట్లా పచ్చకామర్లు రావడం కానీ, లేదంటే పొట్టలో నీరు చేరుకుపోవడం, దాన్ని ఎసైటిస్ అంటాం కదా, పొట్టలో నీరు చేరుకుపోవడం వల్ల కానీ, లేదంటే అరికాల్లో అంటే పీడల్ ఎడిమా అంటే రెండు కాళ్ళు వాపులు రావడం కానీ, లేదంటే కొంతమందిలో యూరిన్ కొంచెం అలా లివర్ ప్రాబ్లం ఇంకా అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల కిడ్నీస్ మీద ప్రెషర్ పడి యూరిన్ తగ్గిపోవడం కానీ, మూత్రం కొంచెం తక్కువ రావడం కానీ, లేదంటే కొంతమందిలో లివర్ పాడైపోవడం వల్ల రక్త ప్రసరణ లివర్ గుండా సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల ఆహార నాళిక అంటాం, ఈసోఫాగస్ అంటాం కదా, అందులో రక్తనాళాలు ఉబ్బిపోయి వామిటింగ్స్, బ్లడ్ వామిటింగ్స్, హెమటెమిసిస్ అంటాం అనమాట ఇంగ్లీష్లో. అట్లా బ్లడ్ వామిటింగ్స్ అవడం వల్ల కానీ ఇట్లా ఒక 4 to 5 లక్షణాలతో మనకి యూజువల్గా ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ పేషెంట్స్ మనకి ప్రెజెంట్ అవుతారు అనమాట. ఒకటి జాండిస్, ఎసైటిస్, పీడల్ ఎడిమా అండ్ యూరిన్ తగ్గిపోవడము అండ్ బ్లడ్ వామిటింగ్స్. ఇట్లా ఎప్పుడైతే ఒకసారి ఈ లక్షణాలతో ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయ్యాడో ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దట్ ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ది లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయింది అనమాట. ఇటువంటి లక్షణాలతో ప్రజెంట్ అయినటువంటి పేషెంట్స్కి యూజువల్గా మనకి ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అవసరం పడుతుంది అనమాట. అయితే ఇది ఇందాక మీకు చెప్పినట్టు ఈ లక్షణాలన్నీ కూడా పెద్దవాళ్ళు. అదేవిధంగా ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లల్లో కూడా చేయాల్సిన అవసరం పడుతుంది అనమాట. ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో మోస్ట్ కామన్గా ఏ సందర్భంలో చేయాల్సి వస్తుందంటే లివర్ నుండి బైల్ అంటాం మనం. కొన్నిసార్లు వామిటింగ్ చేసేటప్పుడు గ్రీన్ కలర్ ఫ్లూయిడ్ వస్తుంది, పసర అంటాం చూడండి. ఆ పసర అనేది ఒక ట్యూబ్ సహాయంతో పేగులకు జాయిన్ అవుతుంది అనమాట, దాన్ని బైల్ డక్ట్ అంటాం అనమాట. అది కొంతమంది పిల్లల్లో ఏంటంటే జన్యుపరంగా కారణం అవ్వండి, వేరే కారణాల వల్ల ఆ ట్యూబ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ట్యూబ్ అనేది ఫామ్ అవుతుందో లివర్ నుండి జాయిన్ అంటే పేగులకు చేరాల్సినటువంటి ఫ్లూయిడ్స్ అన్ని బంద్ అయిపోవడం వల్ల బ్యాక్ ప్రెషర్ వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది. దాన్ని బిలియరీ ఎట్రీషియా అంటారు, ఇంగ్లీష్లో బిలియరీ ఎట్రీషియా అంటారు. అట్లా చిన్నపిల్లల్లో కూడా ఇలా బిలియరీ ఎట్రీషియా వల్ల కానీ కొన్ని జన్యుపరమైనటువంటి లోపాల వల్ల కూడా
చిన్న పిల్లల్లో కూడా లివర్ కంప్లీట్గా ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్కి వెళ్ళే సందర్భం ఉంటుంది. వాళ్ళలో కూడా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయాల్సిన అవసరం పడుతుంది. కనుక పెద్దవాళ్ళని ఏ కారణాల వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది అనేది మనం తెలుసుకున్నాము. అదేవిధంగా చిన్నపిల్లల్లో ఏ కారణాల వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది అనేది కూడా తెలుసుకున్నాం. ఇట్లా ఒక్కసారి ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్కి వెళ్ళిన తర్వాత అది పెద్దవాళ్ళు అవనివ్వండి, చిన్నవాళ్ళు అవనివ్వండి, ఇందాక మీకు చెప్పిన లక్షణాలు మాత్రం అందరిలోని సేమ్. జాండీస్ కానీ అసైటిస్ కానీ ఆ లక్షణాలు అందరిలోని సేమ్. ఒక్కసారి ఆ లక్షణాలతో ప్రజెంట్ అయ్యారంటే ఆల్మోస్ట్ వాళ్ళకి ఇంకా 100% లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అనేది అవసరం పడుతుంది. అయితే నెక్స్ట్ క్వశ్చన్ అనేది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ ఎట్లా చేయొచ్చు? లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అనేది 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటంటే లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. లివింగ్ డోనర్ అంటే ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్లోనే ఎవరో ఒకరు వాళ్ళ లివర్ని కొంత పార్ట్ మనకి డొనేట్ చేస్తే, పేషెంట్కి డొనేట్ చేస్తే పేషెంట్కి ఆ లివర్ని అమరుస్తాం అన్నమాట. మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శరీర అవయవాలు అన్నింటిలోకి లివర్కి ఒక ప్రత్యేక లక్షణం ఉందన్నమాట. అది ఏంటంటే లివర్ని మనం కొంత భాగం తీసేస్తే అది మళ్ళీ రీగ్రో అవుతుంది అనమాట, పెరుగుతుంది అనమాట. సపోజ్ ఎవరైనా పేషెంట్ కొంత పార్ట్ వాళ్ళ రిలేటివ్స్కి ఎవరికైనా డొనేట్ చేస్తే వాళ్ళ హైట్కి వెయిట్కి తగ్గట్టు ఆల్మోస్ట్ ఒక 1 month 2 monthsలో మళ్ళీ ఇట్ విల్ గో టు ఇట్స్ నార్మల్ సైజ్ అనమాట. అది మెయిన్ లివర్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. ఆ అడ్వాంటేజ్ ఉండడం వల్ల మనం మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా సరే లివర్ డొనేట్ చేయాల్సి వస్తే మనం డొనేట్ చేయొచ్చు అనమాట. ఆ విధంగా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఎవరి దగ్గరైనా సరే డొనేట్ చేసిన లివర్ని తీసుకొని సర్జరీ చేస్తే, పేషెంట్ మనం సర్జరీ చేస్తే దాన్ని లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. సపోజ్ ఏదైనా కారణం చేత ఫ్యామిలీ మెంబర్లో డొనేట్ చేయడానికి ఆప్షన్ లేకపోయింది, అంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోవడం వల్ల కానీ, లేదంటే డొనేట్ చేసే అవకాశం లేకపోతే అప్పుడు మనం రెండో ఆప్షన్ ఉంటుంది, దాన్ని డిసీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. అంటే మన అందరం తెలిసిందే, అంటే బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళు అంటాం. బ్రెయిన్ డెత్ అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో కానీ, లేదంటే క్రానిక్ కిడ్నీ డిసీజెస్లో బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోయి బ్రెయిన్ డెత్ పేషెంట్స్ అంటారు. అటువంటి బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం మంచి హృదయంతో వాళ్ళ యొక్క ఆర్గాన్స్ డొనేట్ చేస్తారు. అన్ని అవయవాలు, హార్ట్ డొనేట్ చేస్తారు, కిడ్నీ డొనేట్ చేస్తారు, లంగ్స్ డొనేట్ చేస్తారు. అట్లా డొనేట్ చేసినటువంటి లివర్ని మనం వాడుకుని పేషెంట్స్ సర్జరీ చేస్తే దాన్ని డిసీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. అంటే ఈ విధంగా లివింగ్ డోనర్గా ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. అదేవిధంగా కెడావర్ సహాయంతో డిసీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ మనకు వచ్చే మస్ట్ డౌట్ ఏంటంటే లివింగ్ డోనర్లో ఎవరు డొనేట్ చేయొచ్చు, అంటే ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు వాళ్ళ యొక్క రిలేటివ్స్కి డొనేట్ చేయొచ్చు. ఎవరైనా సరే 18 years దాటిన వాళ్ళు అనమాట, అంటే అడల్ట్స్ 18 years దాటిన వాళ్ళు ఎవరైనా సరే డొనేట్ చేయడానికి ఎలిజిబుల్ అనమాట. ఇట్లా ఎవరైతే డొనేట్ చేయడానికి ఎలిజిబుల్ అనుకుంటామో వాళ్ళకి మనం కొన్ని బేసిక్ టెస్టులు చేస్తామండి. అంటే నేను ఇప్పుడు చెప్తుంది ఏంటంటే లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చెప్తుంది. అంటే డోనార్ని మనం ఎట్లా ఎవాల్యుయేట్ చేస్తామంటే ఎవరైనా సరే 18 years దాటిన వాళ్ళు ఎవరైనా సరే డొనేట్ చేయొచ్చు. ఒక్కసారి డొనేట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మనం కొన్ని ఫేసెస్లో టెస్టులు చేస్తాం అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్లడ్ టెస్ట్. సపోజ్ నేను డొనేట్ చేద్దాం అనుకున్నాను మా ఫ్యామిలీ మెంబర్స్కి, ఫస్ట్ అసలు నా లివర్ హెల్తీగా ఉండాలి కదా. కనుక ఎవరైతే డొనేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ యొక్క లివర్ క్వాలిటీ అంటే హెల్తీగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనం వాళ్ళకి కొన్ని బేసిక్ బ్లడ్ టెస్టులు చేస్తాం. అంటే మనం ఆల్రెడీ చాలామంది రొటీన్గా చేసుకుంటాం, కొలెస్ట్రాల్ లెవెల్స్ అని, డయాబెటిక్స్ సంబంధించి HbA1c అని, ఫాస్టింగ్ షుగర్స్ అని, సమ్ బేసిక్ పారామీటర్స్. ఆ పారామీటర్స్ బ్లడ్ టెస్ట్లు ఫస్ట్ ఫేజ్లో మనం ఆ బ్లడ్ టెస్ట్లు చేస్తాము. ఆ బ్లడ్ టెస్ట్లు చేయడం వల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఎవరైతే డొనేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ యొక్క లివర్ క్వాలిటీ, అంటే వాళ్ళ అసలు లివర్ హెల్తీగా ఉందా లేదా అని చూస్తాం. ఒకసారి వాళ్ళ లివర్ హెల్తీగా ఉన్నది, డొనేట్ చేయడానికి గుడ్ కండిషన్ ఉన్నది అనుకున్న తర్వాత మనం కొన్ని టెస్టులు చేస్తాం. ఎట్లా అంటే స్కాన్లు చేస్తాం. ఒకటి CT స్కాన్ అని, MRCP MRI అని టెస్టులు చేస్తాం. వాటి ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే లివర్ క్వాలిటీ బాగానే ఉంది, కానీ అంటే డొనేట్ చేయడానికి తగ్గ సైజ్ ఉందా లేదా, అంటే వాల్యూమ్ ఉందా లేదా అని చూస్తాం. అట్లా బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్లు అన్నీ చేసిన తర్వాత క్వాలిటీ అట్ ద సేమ్ టైం క్వాంటిటీ సరిపడా ఉన్నది అనుకున్న తర్వాతనే మనం డోనర్ని ట్రాన్స్ప్లాంటేషన్కి సెలెక్ట్ చేస్తాం. ఈ విధంగా లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనం చేయొచ్చు. ఒకసారి నెక్స్ట్ జనరల్గా పబ్లిక్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఓకే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నాం, ఇంత పెద్ద సర్జరీ కదా, సర్జరీ చేసుకున్న తర్వాత లైఫ్ స్పాన్ ఎట్లా ఉంటుంది, పేషెంట్ లైఫ్ స్పాన్ ఎట్లా ఉంటుంది, ఎటువంటి ఏమైనా ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాలా అనేది జనరల్గా వచ్చే క్వశ్చన్. ఇదివరకు కాలంలో సక్సెస్ రేట్స్ అనేవి వేరు, ఇప్పుడు సక్సెస్ రేట్స్ అనేవి వేరు. ఇప్పుడు టెక్నికల్ వాల్యూస్ అని కానీ, లేదంటే సర్జరీ అయిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్లో ICU మేనేజ్మెంట్ కానీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉండడం వల్ల ఆల్మోస్ట్ 90 to 90% సక్సెస్ రేట్ అనేది ఆల్మోస్ట్ అన్ని హాస్పిటల్స్లో కూడా వీఆర్ అచీవింగ్ అనమాట.
మెయిన్ ఇంకో జనరల్గా పబ్లిక్లో ఉండే క్వశ్చన్ ఏంటంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే కంప్లీట్గా ఇంటి దగ్గర రిస్ట్రిక్ట్ అయిపోలేమో అనే డౌట్స్ ఉంటుంది అనమాట. అట్లాంటివి ఏమీ లేదు. ఒకసారి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత ద పేషెంట్స్ అనేవారు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. అంటే ఇదివరకు సపోజ్ టీచర్ అనుకోండి, నేను టీచర్ జాబ్కి వెళ్ళచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసి అట్లా సర్జరీ అయిన తర్వాత కంప్లీట్గా బెడ్ రిడన్ అయిపోవాల్సిన లేదా ఇంటి దగ్గర ఉండిపోవాల్సిన అవసరం ఎటువంటి అవసరం లేదు. దే కెన్ లీడ్ ఏ నార్మల్ లైఫ్ అని. నెక్స్ట్ జనరల్గా పబ్లిక్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఓకే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అయిన తర్వాత ఏమైనా స్పెషల్ మెడికేషన్స్ ఏమైనా తీసుకోవాలా అనేది ఉంటుంది అనమాట. యూజువల్గా ఎనీ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్స్కి మనం ఇమ్యునోసప్రెసెంట్స్ అనే స్పెషల్ మెడికేషన్ పెడతాం అనమాట. మెయిన్ యూజ్ ఏంటంటే మనం ఏదైతే కొత్త లెవెల్ అమర్చామో అది మంచిగా పనిచేసి మన బాడీ దాన్ని డిస్ట్రాయ్ చేయకుండా ఉండడానికి వాడే మెడికేషన్ వాడిని ఇమ్యునోసప్రెసెంట్స్ అంటారు. ఆ ఇమ్యునోసప్రెసెంట్స్ మాత్రం వాళ్ళ లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. జస్ట్ లైక్ మనకి సపోజ్ ఒక హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ లేదంటే డయాబెటీస్ ఉందనుకోండి, మనకి జీవితకాలం మనకి ఎంతకాలం దేవుడు ఇస్తే అంతకాలం పాటు జీవితాంతకాలం మనం ఆ మెడిసిన్స్ వాడాలి. అదేవిధంగా ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన పేషెంట్స్ కూడా ఈ ఇమ్యునోసప్రెసెంట్స్ అనే మెడికేషన్స్ని వాళ్ళు లైఫ్ లాంగ్ వాడుతుంటారు అనమాట. అండర్ గైడెన్స్ ఆఫ్ ద ట్రీటింగ్ ఫిజిషియన్ అనమాట. అంటే ఎవరైతే సర్జరీ చేస్తారో లేదా ఎంప్లాయిస్ట్ ఎవరు ఉంటారో వాళ్ళు అడ్వైజ్ చేసిన దాని ప్రకారం ఆ ఇమ్యునోసప్రెసెంట్స్ మెడికేషన్స్ అనేది లైఫ్ లాంగ్ వాడుకోవాలన్నమాట. ఈ విధంగా మనం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అడల్ట్స్లో కానీ లేదంటే చిన్నపిల్లల్లో కానీ లివింగ్ డోనార్ ద్వారా అదేవిధంగా డిసీజ్ డోనార్ ద్వారా చేసుకోవచ్చు. ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. ఇది వరకు ఆల్కహాల్ అనేది ఇంటేక్ చాలా ఎక్కువ ఉంది. అది మెయిన్ రీజన్ ఉండేది, ఆల్కహాల్ వల్ల లివర్ పాడవడం అనేది ఉండేది. అంటే ప్రస్తుతం ఇప్పుడు కూడా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ పాడవడం అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు జనరల్ పబ్లిక్కి తెలియకుండా కొత్తగా వస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఒబెసిటీ, ఊబకాయం అనమాట. అంటే ఊబకాయం వల్ల లివర్లోని ఊబకాయం అంటే మన శరీరంలో ఫ్యాట్ పేరుకోవడం అంటారు. మన శరీరంలో ఫ్యాట్ పేరుకోవడం అంటే ఆబ్వియస్గా ఇంటర్నల్గా ఉండే లివర్లో కూడా ఫ్యాట్ పేరుకోవడం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్లో ఆల్మోస్ట్ అందరికీ అల్ట్రాసౌండ్ చేస్తే ఆల్మోస్ట్ 80 to 90% మందికి ఫ్యాటీ లివర్ అని వస్తుంది. జనరల్గా అందరికీ తెలుసు ఫ్యాటీ లివర్ అనేది. ఎవరికైతే ఈ పొట్ట కొంచెం ఎక్కువ ఉంటుందో వాళ్ళకి అందరికీ కూడా ఇంటర్నల్గా ఫ్యాటీ లివర్ ఉంటుంది. అంటే లివర్లో ఫ్యాట్ అనేది అక్యుములేట్ అయిపోయింది అనమాట. అది యాక్చువల్గా చెప్పాలంటే దట్ ఈస్ అన్ ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ దట్ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అనమాట. అంటే ఆ ఫ్యాటీ లివర్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం సరైన జాగ్రత్తలు అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏవైతే తీసుకోవాలో అవి కానీ తీసుకోకుండా అట్లానే మన లైఫ్ స్టైల్ని నెగ్లెక్టెడ్గా కంటిన్యూ చేస్తే అల్టిమేట్లీ మనం అదే సిరోసిస్ అంటే ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్కి వెళ్తాం. అయితే ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే యూజువల్గా అందరికీ తెలిసినవి కానీ ఎవరు అంత రెగ్యులర్గా పాటించాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డైలీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. ఎక్సర్సైజ్ చేయాలి, మన హైట్కి తగ్గట్టు మన వెయిట్ ఉండాలన్నమాట. యూజువల్గా మామూలుగా చెప్తారు ఏంటంటే ఒక సపోజ్ 170 centimeters ఎవరైనా హైట్ ఉంటే ఆ ఐడియల్ వెయిట్ ఇట్ షుడ్ బి అరౌండ్ 70 kgs అనమాట. అంటే జనరల్గా చెప్తున్నా అట్లా మన హైట్కి తగ్గట్టు ఐడియల్ వెయిట్ ఉన్నామా లేదనేది చూడాలి. సపోజ్ మన హైట్ కన్నా మన రిక్వైర్మెంట్ కన్నా వెయిట్ చాలా ఎక్కువ ఉన్నామంటే ఖచ్చితంగా వెయిట్ తగ్గాల్సిన ప్రాముఖ్యత అయితే 100% ఉంది. ఎవరైతే వెయిట్ తగ్గడానికి ప్రికాషన్స్ తీసుకుంటారో ఆబ్వియస్గా వెయిట్ తగ్గుతుండడం పాటు వాళ్ళ లివర్లో ఉన్నటువంటి ఫ్యాట్ కూడా కరిగి నార్మల్ లివర్కి డైరెక్షన్లో వెళ్తారు అనమాట. సరే ఇప్పుడు వెయిట్ ఎట్లా తగ్గాలి? వెయిట్ తగ్గడం అనేది అందరికీ చెప్తారు, బట్ వెయిట్ ఎట్లా తగ్గాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. నెక్స్ట్ ఫుడ్ ఇంటేక్ అనేది కొంచెం కంట్రోల్గా ఉంచుకోవాలన్నమాట. యూజువల్గా బెటర్ ఫుడ్ ఇంటేక్ అంటే కార్బోహైడ్రేట్ తగ్గాలన్నమాట. కార్బోహైడ్రేట్ అంటే రైస్ ఐటమ్స్ కానీ లేదా స్వీట్స్ కానీ ఇట్లా ఏదైతే మామూలు అంటే పొటాటోస్, స్వీట్ పొటాటోస్ అట్లాంటివి రైస్ ఐటమ్స్ తగ్గియాలి. అట్ ద సేమ్ టైం ప్రోటీన్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్ సలాడ్స్ అంటారు చూడండి, మామూలుగా మనం సలాడ్స్ అంటాం కదా, అట్లా ప్రోటీన్ ఫుడ్, గ్రీన్ లీఫీ వెజిటబుల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. రైస్ ఐటమ్స్, కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం రెగ్యులర్గా ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక 15 to 20 minutes ట్రెడ్మిల్ అవనివ్వండి, వాకింగ్ అవనివ్వండి, జాకింగ్ అవనివ్వండి ఏదో ఒకటి చేస్తుండాలి. ఇవన్నీ చేస్తూ అట్ ద సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ మధ్య అందరూ నెగ్లెక్ట్ చేస్తుంది ఏంటంటే ఇన్అడిక్వేట్ స్లీప్. రాత్రి వెరీ లేట్గా 12 పడుకోవడం అట్లా కాకుండా రెగ్యులర్గా ఆల్మోస్ట్ 8 to 9 అట్లా కంప్లీట్ చేసుకొని రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్ అంటే అడిక్వేట్గా ఒక 7 to 8 hours స్లీప్ అడిక్వేట్గా ఉంటూ అట్ ద సేమ్ టైం ఈ లైఫ్ స్టైల్ నేను ఇందాక చెప్పిన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అన్నీ చేసుకుంటే లివర్ని అసలు ఆ ఫ్యాటీ లివర్లోకి లేదంటే ఆ డ్యామేజ్ సిచ్యువేషన్లోకి వెళ్లకుండానే మనం ముందుకుండానే ఆపచ్చు.
వాళ్ళకి కూడా ఇది మేజరీ సర్జరీనే. ఎందుకంటే కొంత పార్ట్ ఆఫ్ ది లివర్ ఆల్మోస్ట్ ఒక 60-70% లివర్ తీస్తాం కాబట్టి వాళ్ళకి కూడా మేజరీ సర్జరీనే. బట్ సర్జరీ అయిపోయిన తర్వాత జస్ట్ లైక్ రొటీన్ సర్జరీకి అంటే మామూలుగా కొంచెం మేజర్ అబ్డామినల్ సర్జరీ ప్రికాషన్స్ తీసుకుంటాం చూడగా 2 to 3 months కొంచెం అగ్రెసివ్గా యాక్టివిటీ చేయకుండా వూండ్ హీల్ అవ్వడానికి మన సర్జరీ చేసిన వూండ్ హీల్ అవ్వడానికి ఎటువంటి ప్రికాషన్స్ అయితే తీసుకుంటామో అటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఒకసారి ఆ 2 to 3 months అయిపోయిన తర్వాత వాళ్ళు ఎటువంటి లైఫ్ లాంగ్ మెడికేషన్స్ వాడాల్సిన అవసరం అయితే ఉండదు. రికవర్ అయిపోతుంది సార్. యా దే విల్ లీడ్ ఏ నార్మల్ లైఫ్. Time- వాళ్ళకి ఎటువంటి లైఫ్ ఎంత టైంలో రికవర్ అవుతుంది సార్? వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ ఒక 4 to 6 weeks లో రిమైనింగ్ లివర్ అనేది గ్రోత్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 2 months కి దే విల్ బి అంటే ఇది వరకు సర్జరీకి ముందు వాళ్ళకి ఎటువంటి లివర్ అయితే ఎంత సైజ్ ఉంటుందో అంత సైజ్ ఆల్మోస్ట్ గ్రో అవుతుంది. ఒకసారి ఆ 2-3 months అయిపోయిన తర్వాత సర్జరీకి ముందు వాళ్ళు ఎటువంటి లైఫ్ అయితే లీడ్ చేసేవారో అట్లానే వాళ్ళకి డోనర్స్కి ఎటువంటి స్పెషల్ మెడికేషన్స్ కానీ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఉన్నాయి. నేను ఇందాక చెప్పిన ఇమ్యూనోసప్రెసెంట్స్ అనే ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ ఫర్ రిసిపియన్స్ అంటే పేషెంట్స్ ఎవరైతే ఆర్గాన్ తీసుకున్నారో వాళ్ళకి అనమాట. వాళ్ళు లైఫ్ లాంగ్ ఇమ్యూనోసప్రెసెంట్స్ అనే మెడికేషన్స్ వాడాలి. ఓకే.